భయపడ్డావు కదా. ఈ వీడియోలో ఫాస్ట్ గా 2 టాపిక్స్ మాట్లాడదాం. ఒకటి టాక్సిక్ పోస్ట్ పోన్, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా, టాక్సిక్ పక్కా పోస్ట్ పోన్ అవుతుంది, దురంధర్ 2కి భయపడి పోస్ట్ పోన్ అవుతుంది, గ్యారంటీ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకో 15 days లో రిలీజ్ అనగా ఇప్పుడు అనౌన్స్ చేసారు పోస్ట్ పోన్ అని చెప్పి. నాకు ఎప్పుడో తెలిసిన పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి, బికాస్ అక్కడ దురంధర్ 2 డైనోసర్ అక్కడ మింగి పడేస్తుంది. ఈవెన్ మూవీ టీమ్ కూడా తెలుసు దురంధర్ 2 ముందు టాక్సిక్ మూవీ నిలబడదని. బట్ వాళ్ళు ఎందుకు ఇంత లేట్ గా పోస్ట్ పోన్ చేశారంటే హైప్ కావాలి కదా. ఇంత పెద్ద సినిమాతో క్లాష్ అవుతుందంటే ఈ మూవీలో కంటెంట్ ఇంకే లెవెల్ ఉందేమని చెప్పి ఒక చిన్న హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. వర్కౌట్ అయిందంటే కొంచెం వర్కౌట్ అయింది, బట్ ఓవరాల్ గా మాత్రం ఫెయిల్ అయిపోయింది. బికాస్ మూవీలో ఏ కంటెంట్ కూడా మనల్ని ఓవర్ ఎగ్జైట్ చేసేలాగా లేదు. టీజర్ పర్లేదు బానే ఉంది, ఇంత ముందు వచ్చిన ఇంట్రడక్షన్ పర్లేదు బానే ఉంది, మొన్న వచ్చిన సాంగ్ తబాహి బొక్కలా ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే నాకైతే హైప్ లేదనిపించింది. దట్ టు ఈ మూవీ బడ్జెట్ 500 crores. అంత అమౌంట్ కలెక్ట్ చేయాలంటే వీళ్ళు రేస్ లో రావద్దు. బెస్ట్ థింగ్ జాగ్రత్త పడి వెనకకి వెళ్ళిపోయారు. భయపడ్డం కాదు, జాగ్రత్త పడి బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ March 19th రోజు ఎగిరితే అక్కడ June 4th లో పడ్డాడు. ఆల్మోస్ట్ 3 months గ్యాప్ ఉంది. ఈ లోపల ఎంత హైప్ అంటే అంత హైప్ బిల్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రాపర్ గా ప్రమోషన్ చేస్తే హైప్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి వీళ్ళు ఎందుకు భయపడి ఉంటారంటే KGF 2 కి హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చింది ఆఫ్టర్ కన్నడ. ఇట్స్ హిందీ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఒక 400 to 500 crores దాకా వచ్చినాయి KGF 2 కి. అంత పెద్ద మార్కెట్ పెట్టుకొని ఇప్పుడు దురంధర్ 2 తో క్లాష్ అంటే పక్క వాళ్ళ మార్కెట్ మొత్తం లాస్ అయిపోతుంది. దానికోసం పోస్ట్ పోన్ చేస్తుంది, మిగతా ఇంకా ఏ రీజన్ లేదు. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వారివన్నీ సెకండరీ, లిటరల్ గా సెకండరీ ఇవన్నీ. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు March 19th కి 2 పెద్ద మూవీస్ రావాలి, దురంధర్ 2, టాక్సిక్ ఎట్లా పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి ఆ March 19th రోజు ఒక్కటంటే ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. ఆ డేట్ చూసుకొని ఉత్సాద్ భగత్ సింగ్ ఆ డేట్ కి ప్రీపోన్ అవుతుంది. సో March 19th ప్రాపర్ సమ్మర్ అప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా అందరు రెడీ ఉంటారు మూవీస్ పోవడానికి. ఒక ప్రాపర్ ఓపెన్ గ్రౌండ్ దొరికింది తెలుగు స్టేట్స్ లో. ఈ మూవీ పైన దురంధర్ 2 ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే ఉండొచ్చు, బట్ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఎఫెక్ట్ ఉన్నా గానీ అది ఓన్లీ హిందీ వరకు ఉంటుందా, తెలుగు స్టేట్ లో ఒక 10-20% ఉంటుందేమో. దాని వల్ల తెలుగులో ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి హ్యాపీగా ఉస్తాద్ భగత్ సింగ్ కి మంచి టాక్ వస్తేనే అసలు వేరే డౌటే లేదు. మొత్తం గ్రౌండ్ మొత్తం ఖాళీ, వేరే లెవెల్ ఆడుతుంది. ఈ రెండు కాకుండా ఇంకో మేజర్ న్యూస్ ఏం తెలుసా, ఈ మూవీ నుంచి డిఎస్పీ గారు అఫీషియల్ గా బయటకు వెళ్ళిపోయారు. ఓన్లీ సాంగ్స్ వరకు మాత్రమే డిఎస్పీ, బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం తమన్ చూసుకుంటాడు. సో ఇప్పుడు ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్, ఒకటి సాంగ్స్ వచ్చేసి డిఎస్పీ, బీజిఎం వచ్చేసి తమన్. సో అల్టిమేట్ గా వచ్చేసి యూబీఎస్ 19th, టాక్సిక్ June 4th, దురంధర్ March 19th. అసలు స్టార్టింగ్ లో ఏ లెవెల్ లో క్లాష్ ఉంటుంది అనుకున్నా, March 19th నుంచి March 27 వరకు వేరే లెవెల్ లో క్లాష్ ఉంటుంది అనుకున్నా ఒక 6 months బ్యాక్ వరకు. బికాస్ దురంధర్ 2 March 19th, టాక్సిక్ March 19th, డెకాయిట్ March 19th, పెద్ది March 26, ప్యారడైజ్ March 27. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ అన్ని కూడా అవి ముందే అనుకున్న డేట్స్ కి వచ్చుంటే వేరే లెవెల్ ఎపిక్ అంటే ఎపిక్ క్లాష్ అయిపోయేది. నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద క్లాష్ అయిపోయేది. బట్ అన్ని మూవీస్ పక్కకి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు 2 మూవీస్ మాత్రమే వస్తున్నాయి. సో ఇది గైస్ మన క్విక్ అప్డేట్ ఆన్ దురంధర్ 2, టాక్సిక్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.